ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత పారాయణానికి స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనం భగవద్గీతలో 4వ అధ్యాయంలో 32వ శ్లోకం వరకు తెలుసుకున్నాం. అయితే దీంట్లో మనకు 24వ శ్లోకం నుండి 32వ శ్లోకం వరకు కూడా యజ్ఞాలు చేయాలని అంతకుముందు చెప్పిండు కదా. ఆ యజ్ఞాలను ఏ విధంగా చేసుకోవాలి మనము నిత్య జీవితంలో అనేది వివరంగా తెలియజేసిండు. ఎన్ని రకాల యజ్ఞాలు చేయవచ్చు, యజ్ఞం అంటే ఏంటిది అనేది. అయితే ఈ 32వ శ్లోకంలో ఏం చెప్పిండు అంటే, యజ్ఞాలు కూడా వేదంలో ఇచ్చినవే. సవిస్తరంగా యజ్ఞంల గురించి వేదంలో ఉన్నాయి. ఇవి కర్మల వల్లనే యజ్ఞాలు అనేవి జరుగుతాయి, కర్మ సంబంధమైన యజ్ఞాలు ఉంటాయి అని చెప్తూ మళ్ళీ ఒకసారి వీటి గురించి చెప్పిండు. కర్మ సంబంధంగానే యజ్ఞాలు చేస్తాం మనం. ఇప్పుడు మనం ఎవరికో అనుకోకుండా ఏదో ఊరికి వెళ్ళినామండి, అక్కడ ఏదో జరిగింది, మనకేదో ఇబ్బంది కలిగితే ఎవరో అపరిచిత వ్యక్తులు వచ్చి మనకు సహాయం చేసిండు. అప్పుడు మనం ఏమనుకుంటామండి, అన్న కాదు, తమ్ముడు కాదు, ఎవరు కాదు, ఆయనకు నాకు ఏం సంబంధం లేదు, ఇవాళ ఆయన నాకు సహాయం చేసిండు దేవుడిలాగా వచ్చి అని. వాళ్ళ ఇంట్లో మనం అన్నం తినమనుకోండి ఆ పూట, అప్పుడు ఏమనుకుంటాం, వాళ్ళు మనకు ఎప్పుడు బాకీ ఉన్నారో లేదు, మనము వాళ్ళకు కూడా ఏమన్నా చెయ్యాలి అనే భావన కలుగుతుంది. ఇది అంటే కర్మ సంబంధం, ఇది పూర్వజన్మ కర్మల సంబంధాలు ఉంటాయి కొన్ని, అప్పుడప్పుడు తటస్థపడుతూ ఉంటాయి. అట్లా ఎవరో అపరిచితులకు మనం సహాయం చేయడము, లేకుంటే వాళ్ళు మనకు సహాయం చేయడము, లేకుంటే వాళ్ళ వల్ల మనకు ఇబ్బంది కలగడం, వాళ్ళు ఎవరో మనకు తెలియదు కానీ వాళ్ళ వల్ల మనకు ఇబ్బంది కలగడము, ఇలాంటివి చూస్తుంటాం రాజకీయాలలో. ఇప్పుడు చూడండి, పాపం మీనాక్షి నటరాజన్కి ఆమె శాసనసభ సభ్యత్వానికి అప్లై చేస్తే రిజెక్ట్ అయింది. ఎందుకయింది? ఆమె కర్మ ఫలము ఎవరి వల్లనో అది లీక్ అయింది, అక్కడ చెప్పడం వల్ల ఆమెకు లేకుండా అయిపోయింది. అంటే ఆమె మరిచిపోయిన విషయము అది ఉంది అన్నది తెలియదు ఆమెకు అసలు ఏమాత్రం. అంటే ఎవరి వల్ల ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియదు అన్నట్టు, మనకు అనుకోని విధంగా అదృష్టం కలిసి వస్తే సంతోషపడతాం, కానీ ఇటువంటి ఇబ్బందులు కలుగుతాయి అనుకోండి, మనం అస్సలు అనుకోం. సడన్గా ఎవరో ఫ్రెండ్ వచ్చిండు, అరే పోదాం రా, ఇట్లా పని ఉన్నా, నడు అంటే ఆయన మనం ఆలోచించుకునే టైం కూడా ఉండదు, టకటక వెళ్ళిపోతాం. వెళ్ళిపోయి అక్కడ నానా అవస్థలు పడతాం. హాయిగా సుఖాన ఇంట్లో ఉండేటోడిని అయిష్టంగానే పోతాం మనము. అంటే అది ఉంది నీకు రాసి పెట్టి, అదే బ్రహ్మరాత. ఆ పర్సను నిన్ను తీసుకెళ్ళి అలా ఇబ్బంది కలిగి నువ్వు ఒక లెసన్ తీసుకున్నా అనుకోవాలి. మనము ఇబ్బంది పడ్డాం అనుకోవద్దు అంటాడు భగవంతుడు. ఏమంటాడంటే, నీవు అనుభవించే కర్మలో ఒక కర్మ అయిపోయింది, నువ్వు రిలీవ్ అయిపోయినావు. ఇటువంటి కర్మ నుంచి ఆ కర్మ బంధాన్ని తొలగించుకో, దాన్ని మర్చిపో. కష్టం వస్తే దాన్ని అనుభవిస్తావు, ఎట్లయినా అనుభవిస్తావు. కానీ దాన్ని ఆ కష్టం దాటిన తర్వాత మనం తలుచుకుంటామే, ఆ తలుచుకోవడం వల్లనే మనకు ఆ కర్మ బంధం అనేది తోడైతూ ఉంటుంది, వెళ్ళిపోదిగా. మనం దాన్ని అక్కడనే క్లోజ్ చేసి దాన్ని మర్చిపోయినట్టయితే ఆ కర్మ అక్కడికి అయిపోతుంది, విముక్తులమవుతాం. అయితే మనం ఏం చేస్తాము, దుఃఖపడతాం అనుకోండి, అది తలుచుకుని చిన్నపిల్లలు వెక్కి ఏడుస్తారు చూడండి. అంటే జీవై పుట్టినప్పటి నుంచే ప్రారంభం. వాడికి ఎవరో మనిషి బెదిరించిండు అనుకోండి, చిన్న పిల్లోడు, వాడిని చూడంగానే వీడు ఏడుస్తుంటాడు. అంటే వాడు బెదిరించింది గుర్తొస్తుంది అన్నమాట. అట్లా ఎక్కి ఎందుకు ఏడుస్తుండే, ఇప్పుడు ఏం కాలేదు కదా అంటే వాడి గుర్తు, మెమరీ. అట్లనే పెద్దవాళ్ళైనా కూడా
మేము అప్పుడు పోయినామండి, అక్కడ అట్లా నడుచుకుంటూ పోయినాము, ఇన్ని కష్టాలు పడ్డాము, అది పడ్డామని చెప్తుంటారు కదా. అంటే వాటిని మనం వదలట్లేదు. మనము వదిలితేనే కదా మనం విముక్తులం అవుతాం. మనం పట్టుకుని మనతోనే తీసుకెళ్తున్నాం జాగ్రత్తగా. అంటే మళ్ళీ మళ్ళీ అటువంటివి మనకు వస్తూ ఉంటాయి కష్టాలు. ఎందుకంటే మనం ఎప్పుడు వాటినే దాచుకుంటున్నాం కదా, వదిలిపెట్టకుండా. ఇవన్నీ కర్మ బంధాలు ఎందుకు ఏర్పడతాయి? మనము కర్మలు చేస్తున్నాం అంటే ఒక యజ్ఞంలాగా చేస్తున్నాం దీన్ని కూడా. ఇప్పుడు విడవకుండా దీక్షగా చేస్తే యజ్ఞం అంటారు. మనము కర్మలను తీసుకెళ్ళే పని చేస్తున్నాం, వదిలి విముక్తులం కావాలని చెయ్యట్లేదు. అది మన అజ్ఞానం అంటారు దీన్ని. ఇప్పుడు పోయిన దాన్ని ఓనియకుండా మళ్ళీ మళ్ళీ రవ్వుకుంటా కొట్లాడే వాళ్ళు ఉంటారు. అంటే ఏంటి, దాన్ని పట్టుకెళ్తున్నాం, మనము లాక్కెళ్తున్నాం సంవత్సరాలు. ఆ రోజు నువ్వు మీ ఇంటికి వస్తే ఏమన్నావు, నువ్వు ఎన్నేళ్ళకి వచ్చినా మళ్ళీ ఇదేడాలి. అంటే ఏంటి, దాన్ని మనం క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాం, మన సంపదలను తీసుకుపోతున్నాం అన్నట్టు. సంపదలు తీసుకుపోతే మీకు ఆనందం కలుగుతుంది, మరి వీటి వల్ల ఆనందం లేనప్పుడు మనం వదిలేయచ్చు కదా. అదే అజ్ఞానం. అదే చెప్పిండు. ఎన్ని యజ్ఞాలు చేసినా కూడా మనము నేను చేస్తున్నా, నేను బాధపడుతున్నా, నేను సంతోషపడుతున్నానే అహంకారం. ఆ సంతోషమైన ఆ భావము కలగడమైనా ఏదైనా కూడా నువ్వు ఎప్పుడు దాన్ని ఆనందించగలుగుతావు? దాని మీద నువ్వు శ్రద్ధ ఆసక్తి లేనప్పుడు నీకు సడన్గా ఎవరో ఒకళ్ళు వచ్చి అదే నీకోసం తీసుకొచ్చిన ఒక పువ్వు అని ఒక పిల్లవాడు ఇచ్చాడు అనుకోండి, అదేం ₹1,00,00,000 కాదు, వాళ్ళ ఇంట్లో వచ్చిన పువ్వు తెచ్చి ఇచ్చాడు అంతే. కానీ నువ్వు ఆనందాన్ని ఎన్నో రోజులు అనుభవిస్తావు. అటువంటిది కావాలి మనకు. అంతేగాని దుఃఖాలు ఇచ్చేవన్నీ ఎందుకు మనం పట్టుకపోవడం? ఇప్పుడు యుద్ధం చేసి వాళ్ళని చంపేసి నువ్వు గెలువు అయిపోతుంది యుద్ధం. కానీ యుద్ధం చేయకుండా నువ్వు ఆలోచించుకుంటూ ఇదైతే అదవుతుంది, అదైతే ఇదవుతుంది. కొంతమంది ఇట్లనే ఉంటుంది, ఒక్క పని కూడా చేయరు వాళ్ళు. కూర్చున్న చోటనే కోటలు కట్టేస్తారనమాట. కట్టేసి లాస్ట్కు అది కూలిపోతుంది. అక్కడనే పుడతారు, పెరుగుతారు, అయిపోతుంది కూడా. వీళ్ళు కూర్చున్న చోటనే పనులు మాత్రం చెయ్యరు. అయితే మనస వాచ కర్మణ ఏ విధంగా నువ్వు దాన్ని దీక్షగా చేసినా అది యజ్ఞమే అవుతుంది. ఆ యజ్ఞం నీకు ఉపయోగపడదు, నీకు కర్మ బంధాలను తోడు చేసి పంపిస్తూ ఉంటుంది. కర్మ విముక్తులం కావాలంటే ఎక్కడికక్కడ నువ్వు ఎంతవరకు అవసరమో అంతవరకే స్వీకరిస్తూ అనవసరమైంది వదిలేసుకుంటూ వెళ్ళాలి. మరి అప్పుడు మనం ఎప్పుడు అట్లా ఉంటాం? అలా ఉండగలగాలి అంటే జ్ఞానవంతులం. ఒక్కొక్కసారి బుద్ధి వస్తుందండి మనకు కూడా, రియలైజ్ అవుతాం, అబ్బా నాయన ఇంకోసారి వీడి జోలికి అస్సలు పోవద్దు, అమ్మో వీడు ఉంటే వాడి ఛాయలలో ఉన్నా కానీ అక్కడికి పోవద్దు అనుకుంటాం. పిల్లి కూడా అట్లనే అనుకుంటుంది. రోజు పాలు తాగడానికి వస్తుంది, దాన్ని కొట్టే వరకు పాలు తాగి పొయ్యిలో కూర్చొని కళ్ళు మూసుకొని రేపటి నుంచి ఎవరింటికి దొంగతనాన్ని పోవద్దు అనుకుంటుంది అని అంటూ ఉంటారు. పిల్లి అలా కూర్చుని అనుకుంటుంది అని. అట్లా మనం కూడా అనుకుంటూ ఉంటాం. అప్పుడప్పుడు వైరాగ్యం వచ్చేస్తుంది మనకు, అబ్బో నాయన ఇంకోసారి ఈమె జోలికి పోవద్దు అనుకుంటాం కదా. అట్లానే మనకు ఆ వైరాగ్యం అనేది కలిగితే అంటే జ్ఞానం కలుగుతుంది. ఇటువంటి వాటి జోలికి వెళ్తే మనకి ఇబ్బంది కలుగుతుంది. మనకి ఇబ్బంది కలిగింది కాబట్టి వీటిని మనము మన జీవితంలో మన మైండ్లో నుంచి తొలగించుకోవాలి అనే ఆలోచన ఎప్పుడు వస్తుందో అది జ్ఞానం అవుతుంది. అయితే ఇప్పుడు యజ్ఞాలు చేయడం వల్ల మన జ్ఞానం రాదు కదా. మనం చేస్తూ ఉంటే మనకు కొన్ని కోరికలు నెరవేరుతూ ఉంటాయి, కొన్ని విషయాలు అర్థం చేసుకుంటూ ఉంటాము.
అయితే అలా చెయ్యంగా ఎప్పటికో మనకు ఇటువంటి పశ్చాత్తాపం కలిగి వాటిని మానుకునే ప్రయత్నం చేస్తాం. అది ఎప్పుడు వస్తుంది? కొంతమందికి 80 ఏళ్ళు వచ్చినా రాదు, కొంతమందికి 30 ఏళ్ళు వచ్చినా వస్తుంది. వచ్చినా కూడా వాళ్ళు అనుకుంటూ ఉంటారు కానీ వదిలి ఉండలేరు మళ్ళీ. అంటే కంప్లీట్గా దాన్ని తొలగించుకున్నప్పుడే వాళ్ళు ఆనందంగా ఉంటారు. కొంతమంది ఉంటారండి, దేన్ని పట్టించుకోరు వాళ్ళు. అలా వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటూ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. మనకు అనుకూలమయ్యి మనకు లాభం చేకూర్చేటివి ఉంటాయి జీవితంలో, మనకు కొన్నిసార్లు నష్టం కలిగించేటివి ఉంటాయి. నష్టం వచ్చినప్పుడు లాభం వచ్చినప్పుడు మనం సమానంగానే భావిస్తూ ముందుకు వెళ్ళినప్పుడు ఎవరిని శత్రువులుగా భావించకుండా, దానికి కారణం వీళ్ళే వాళ్ళే అని చాడీలు చెప్పకుండా మనం వెళ్తూ ఉన్నప్పుడు దానివల్ల ఏమవుతుంది? మనకు ఆనందము, జ్ఞానం కలుగుతుంది. ఒక్కసారి నిప్పు ముట్టుకుంటే కాలిన తర్వాత ఇంకోసారి ముట్టుకోవట్లేదు. అట్లనే ఈ కర్మలతో కూడుకున్న యజ్ఞాలను చేసుకుంటూ పోతూ ఉంటే మనం జీవితంలో చేసేవన్నీ కూడా యజ్ఞాలే, మనకు జ్ఞానం కలిగే అవకాశం ఉంటుందని చెప్పిండు. ఇప్పుడు ఈ 33వ శ్లోకాన్ని చదువుదాం. శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞ జ్ఞానయజ్ఞ పరం తప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. ఓ పరంతప అంటే అర్జున, ద్రవ్యమయ యజ్ఞాల కంటే జ్ఞాన యజ్ఞమే శ్రేష్టమైనది. అవును, కరెక్టే. మనం జ్ఞాన యజ్ఞానికి పోవాలంటే ముందు ఈ యజ్ఞాలన్నీ చేసుకొని రియలైజ్ కావాలి. రియలైజ్ అయ్యి జ్ఞానవంతులం అవుతాం. ఒక్కొక్క విషయంలో జ్ఞానాన్ని పెంచుకుంటూ వాటిని వదలగొట్టుకుంటే జ్ఞానవంతులం అవుతాం. వాటినే పట్టుకొని తీసుకుపోతుంటే జ్ఞానవంతులం ఎట్లయితాం? కాం. అయితే జ్ఞానయజ్ఞమే శ్రేష్టమైనది. మరి ఈ జ్ఞానయజ్ఞం చేయడం వల్ల మనకు సమస్తమైన కర్మలన్నీ జ్ఞానంలోనే పరిసమాప్తం అవుతాయి. ఇది ఎంత సింపుల్గా ఉంది చూడండి. ఇప్పుడు మనం చెప్పుకున్నదే అది. మనం ఈ కర్మల నుండి విముక్తులమయ్యి ఆ కర్మలను అక్కడనే వదిలించుకుంటున్నాం చూడండి. ఆ వదిలించుకోవడమే యజ్ఞము, జ్ఞాన యజ్ఞం. మనం ఎప్పుడైతే ఇది డేంజర్, ఇది చెయ్యకూడదు, ఇది మంచిది కాదు, దీనివల్ల నష్టం కలుగుతుందని తెలుసుకున్నామో దాన్ని వదిలేసుకున్నాం అనుకోండి, ఆ కర్మను మానుకోవడమే యజ్ఞం. అంటే నిజాన్ని తెలుసుకున్నావు. మళ్ళీ దాన్నే పట్టుకొని నేను అప్పుడు చేసిన ఇప్పుడు చేసిన అప్పుడు అట్లయింది అని మళ్ళీ తీసుకొచ్చినావు అంటే మళ్ళీ అజ్ఞానం. ఇంతే. మనం చేసిన కర్మలు మనకు ఉపయోగపడేవి. ఇప్పుడు ఎక్కడైనా కానీ పాజిటివ్ ఉంటుంది, నెగటివ్ ఉంటుందండి. మనం ఎన్ని పనులు చేస్తామో అన్ని పనులల్లో అన్ని పాజిటివ్ ఉండవు, అన్నీ నెగటివ్ ఉండవు. కొన్ని మంచి ఉంటాయి, కొన్ని చెడ్డ ఉంటాయి. ఇప్పుడు గవర్నమెంట్ అయినా కూడా ఇప్పుడు నరేంద్ర మోడీని దింపేయాలి అని వీళ్ళు పెడుతున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ అని పెట్టిండ్రు. అది జంజీ అందరూ పాపం అట్రాక్ట్ అయినరు, మంచిదే. దేశంలో ఉన్న సమస్యల గురించి అడగడం మంచి విషయమే. అంటే దేశంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయని మరి యువకులు తెలుసుకోవాలి కదా, వాటి గురించి ఆలోచించడం మంచి విషయం. కానీ వీళ్ళు ఏం పెట్టుకున్నారు? ధ్యేయం ఏంటిది? నరేంద్ర మోడీని పదవి నుండి తొలగించాలి, అదే మా లక్ష్యం. అంటే మరి అటువంటి సమర్థుడైన వాడు ఇంకొకడు ఉన్నాడా? నువ్వు రెడీ పెట్టుకున్నావా?
మనం ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ చేస్తేనే మన ఇంట్లో రోజు చేసే పనులలోనే కాస్త టైం అటు ఇటు అయితే ఒకటి వలికిపోతుంది, ఒకటి పగిలిపోతుంది, ఒకటి ఉడకదు, ఒకటి ఉడుకుతుంది, ఏవో ఇబ్బందులు కలుగుతాయండి. మరి అట్లాంటప్పుడు ఇంత 140 కోట్ల మంది జనాభాకు సరిపడా మనం ఒక పని చేసినప్పుడు ఎక్కడెక్కడో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఆ పొరపాట్లు అన్నిటికీ ఇప్పుడు నీట్ అతను రిజైన్ చేయాలి అంటుండ్రు. అది ఎంతవరకు సమంజసం? ఇప్పుడు విద్యాశాఖ మంత్రి అనేవాడు ఒక్క నీటి పరీక్షలకే ఉంటాడా మంత్రిగా? ఇప్పటి వరకు ఎన్నాడు అసలు లీక్ కాలేవా పేపర్లు? ఎన్నోసార్లు అట్లా జరిగింది, గొడవలు జరిగినాయి, మళ్ళీ పరీక్షలు పెట్టిండ్రు, మళ్ళీ రాసిండ్రు, అయిపోయింది. మరి అటువంటి ఎందుకు జరుగుతున్నాయి? ఇటువంటి బొద్దింకల్ లాంటి వాళ్ళు సమాజంలో ఆ టీంలో ఉండబట్టే కదా. మరి అటువంటి వాళ్ళు ఎంతోమంది పనిచేస్తూ ఉన్న తరుణంలో ఎవరో ఒకళ్ళు చేసిన పొరపాటు వల్ల ఇది జరిగింది. మరి ఇప్పుడు ఎన్నో ఉంటాయి, ఐఏఎస్ పరీక్షలు ఉంటాయి, ఐపీఎస్ పరీక్షలు ఉంటాయి, ఇంకేవే ఉంటాయి, ఎన్నో రకాల పరీక్షలు ఉంటాయి విద్యాశాఖ అంటే. మరి అన్నిటికీ ఆయన బాధ్యుడు, ఇవి ఒక్కదానికి కాదు కదా. మరి ఒక్కదానికి లీక్ అయినప్పుడు ఆయన రిజైన్ ఎందుకు చేయాలి? దానికి సంబంధించిన వాళ్ళను తొలగిస్తారు, అది సమంజసమే కదా. ఇప్పుడు దేశం మొత్తానికి ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళు బాధ్యులు ఉంటారు. కానీ ఒక స్థాయిలో ఒక విషయంలో ప్రమాదం జరిగినప్పుడు దానికి ఆ దగ్గర ఎవరున్నారో వాళ్ళు బాధ్యత వహిస్తారు కదా. ఇది ఎంత అసమంజసం. కానీ ఇది మనకంత నెసెసరీ. అంటే యువకులైనా ఎవరైనా కూడా మనమైనా ఆలోచించేది అక్కడ ఏది అవసరం ఇదే తొలగించుకోవాలి, అది మైండ్లో పెట్టుకోదు. ఇప్పుడు పరీక్ష రాయాలనుకున్నాడు దీని గురించి ఆలోచించద్దు, ఎవడు చేసిండు ఏం చేసిండు అని. వాళ్ళు పరీక్షకు చదువుకోవాలి, మళ్ళీ పరీక్ష రాయాలి, పాస్ కావాలి, అది వాళ్ళ ధ్యేయం కావాలి. వాడు పరీక్ష ఈ లీక్ చేసినోడి గురించి ఆలోచిస్తే వాళ్ళు మరి ముందుకెలా వెళ్తారు? వెళ్ళలేరు కదా. మరి ఇటువంటి ఆటంకాలు జీవితంలో పరీక్షలనే కాదు ఎన్నో చోట్ల జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు దొంగ సర్టిఫికేట్లు తెచ్చుకొని ఎంతోమంది డాక్టర్లు, ఇప్పుడు మొన్న ఇక్కడ నిజామాబాద్ జిల్లా ఆరుమూరులో డాక్టర్ను అరెస్ట్ చేసిండ్రు. ఫేక్ సర్టిఫికేట్లతో వాళ్ళు క్లినిక్ పెట్టుకొని ఎన్నో రోజుల నుంచి వైద్యం చేస్తున్నారు. అంటే అక్కడ ఎంతమంది సఫర్ అయి ఉంటారు? మరి ఇటువంటి వాళ్ళని కదా ఆయన అన్నాడు బొద్దింకలని. మరి వీళ్ళకి ఎందుకు పడుచుకొచ్చింది? వీళ్ళందరూ మన దొంగల అంటే వీళ్ళకి అవసరం లేదు, కానీ వీళ్ళు దాన్ని ఉపయోగించి వేరే దానికోసము వాళ్ళ ఉద్దేశాలు వేరు, వాళ్ళ లక్ష్యాలు వేరు, కానీ వాళ్ళు చెప్పేది వేరు. అట్లాంటప్పుడు వాళ్ళు ఎలా సక్సెస్ అవుతారండి చెప్పండి? అదే చెప్తున్నాడు, మనస వాచ కర్మణ. మనం చేసేది ఏది ఉందో దాన్ని మనం చేసినప్పుడు ఒక యజ్ఞంలాగా ఉంటుంది, అప్పుడు అది సక్సెస్ అవుతుంది. ఒకవేళ నీకు సక్సెస్ కాలేదు, నీకు మధ్యలో ఎవరైనా ఇబ్బందులు కలిగిస్తారు, నువ్వు చేసే పనిలో ఇబ్బందులు కలిగించినా కూడా వాటిని తొలగించుకుంటూ వెళ్ళాలి. నువ్వు రోడ్డు మీద నడుచుకుంటూ పోతూ ఉంటే నీకు ఓ బండ అడ్డం వస్తే పక్క నుంచి వెళ్ళాలి, అంతేగాని ఈ బండ ఎవడు పెట్టిండని అక్కడ నిలబడి లొల్లి పెడితే ఎవడు బాధ్యుడు? ఎవరు మాట్లాడతారు? నీ టైం వేస్ట్. అది మనం తెలుసుకోవాలి. అట్లా పెట్టిన వాడు ఎవడు ఉంటాడో వాడికి కూడా ఇబ్బందే కలుగుతుంది. అప్పుడు వాడు రియలైజ్ అవుతాడు, ఇలా వేయకూడదు, దీనివల్ల ఓసారి వాడే అడ్డం వచ్చి దాని మీద బోర్లా పడతాడు. అంటే ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడతారు అంటారు చూడండి. అట్లా కూడా జరుగుతాయి. ఎందుకు జరుగుతాయి అంటే దాన్ని ఎవరు పట్టించుకోనప్పుడు వాడే పడతాడు.
ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు పాపం వాళ్ళ శాసనసభ వాళ్ళ వ్యక్తినే వాళ్ళు ఓడగొట్టుకున్నారు, అంటే వాళ్ళే చెడగొట్టుకున్నారు. ఇట్లుంటాయి అన్నట్టు. కాబట్టి మనము చిన్నప్పటి నుంచి కూడా ఇటువంటి వాటిని తొలగిస్తూ వెళ్ళాలి, పిల్లల మైండ్లో ఉంచొద్దు. ఈసారి తక్కువ వచ్చింది మార్కు, అరే పోనీలేరా బాబు, నెక్స్ట్ టైము నువ్వు మంచిగా ఎక్కువ తెచ్చుకో అని చెప్పాలి. వాడికి నువ్వు చదవలేదు అందుకే వచ్చినాయి అది ఇది అని రోజు వాడిని తిట్టినామనుకోండి, వస్తాయి అనండి మళ్ళీ మార్కులు రావు. వాడికి కోపం వస్తుంది. రాకుంటే ఏమవుతుంది, నేను చదవపో అని బుక్ అక్కడ పడేసి పోయిండు అనుకోండి, అప్పుడేం చేస్తాడు అంటే తెగిపోతుంది పిల్లల మనసు. కాబట్టి వాళ్ళకి సున్నితంగా చెప్పాలి, వాళ్ళలో మంచితనాన్ని మన మానవత్వపు విలువలను పెంపొందిస్తూ కర్తవ్యాన్ని పాటించే విధంగా ముందుకు దొయ్యాలి, కానీ దాంట్లో ఫస్ట్ ఉండాలి అనేది కాదు. ఫస్ట్ ఎప్పుడు ఉంటాం మనం కరెక్ట్గా చేసినప్పుడు ఫస్ట్ ఉంటాం, మన పనిలో మనం ఫస్ట్ ఉంటాం. ఉన్నోళ్ళు అందరిలో ఫస్ట్ రావాలి అంటే మనం అంత నిబద్ధతగా పనిచేయాలి, చేసినప్పుడు ఉంటాం. అందరికన్నా ఎక్కువ మనము శ్రమించాలి, అయినప్పుడు ఉంటాం. అంతేగాని అందరినీ ఓడగొట్టేందుకు ఏవేవో జిమ్మిక్కులు చేసి రాత్రికి రాత్రి ఎమ్మెల్యేలను దాచిపెట్టి ఏదో చేసి పీఠాలు ఎక్కిన వాళ్ళు ఉన్నారు కదా. మనకు అట్లాంటివి కాదు కదా, మనకు జీవితంలో చిన్నప్పటి నుంచి రోజు జరిగే విషయాలు. ఎవరో పడిపోతే మనం లేచి కాలర్ ఎగిరేద్దాం అనుకునే పరిస్థితి ఉండకూడదు. మనము స్వయంగా మనం కావాల్సింది ఏది ఆలోచన చేస్తామో, ఏది మాట్లాడతామో అదే చేస్తూ ఉన్నప్పుడు అదొక యజ్ఞం అవుతుంది. అందులో మనకు అనుకూలం లేని వాటిని తొలగించుకుంటూ వెళ్తే అప్పుడు జ్ఞానం వస్తుంది. అవసరం లేనివేంటివో తెలియడమే జ్ఞానం. ఆ అవసరం లేనివేంటివో తెలిసినప్పుడు వాటిని వదిలివేసుకోవడమే జ్ఞాన యజ్ఞము. కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకోవాలి, అప్పుడు జ్ఞాన యజ్ఞం అవుతుంది. ఆ కర్మలు అనేవి అక్కడనే అంతమైపోతాయి. నువ్వు ఒక్కొక్క కర్మను, నువ్వు ఎదుర్కొంటున్న కర్మలను నువ్వు వదిలేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నావు. కాబట్టి నీకు కొత్త కర్మలు కూడా యాడ్ అవుతలేవు, ఉన్న కర్మలు పోతున్నాయి. నువ్వు కష్టం వచ్చింది, అనుభవించినావు, అయిపోయింది, ఏదో నాకు రాసిపెట్టున్నది, కథ క్లోజ్. అంతేగాని దాన్ని పట్టుకుని మనం జీవితం అంతా సాగదీస్తే అదంతా మన వెంటనే ఉంటుంది. అప్పుడు మనం ఎప్పుడు జ్ఞానులం కాలేము, జ్ఞాన యజ్ఞం అనేది కాదు, ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాం. ఇది ఈ శ్లోకం ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది. కాబట్టి చిన్న పిల్లవాడైనా, చదువైనా, చిన్న ఇంట్లో చేసే పనైనా, రాజకీయమైన, అంతర్జాతీయమైన ఏదైనా కూడా ఇంతే సింపుల్. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవడమే జ్ఞానాన్ని పొందడం. కాబట్టి మన పిల్లలకు ముందు నేర్పిద్దాము. మనకు అంతర్జాతీయ విషయాలు కాదు, ముందు మనము, మన కుటుంబము, మన పిల్లలు. ఇందులో సవరించుకుంటూ వెళ్తే, ప్రతివాడు ఈ విధంగా సవరించుకుంటే దేశం మారిపోతుంది. దేశం అంటే ఎవరండి? ప్రజలే కదా. మనమందరం సక్రమంగా ఉంటే దేశం కూడా సక్రమంగానే ఉంటుంది. మన నుంచే కదా కొంతమంది నాయకులు అవుతున్నారు, కొంతమంది అధికారులు అవుతున్నారు, కొంతమంది గూండాలు అవుతున్నారు, కొంతమంది కంపెనీ అధికారులు అవుతున్నారు, వాళ్ళు రిచ్ అవుతుండ్రు, కొంతమంది సెలబ్రిటీలు అవుతుండ్రు. ఎవరైతుండ్రు? వాళ్ళు ఎక్కడి నుంచో ఊడిపడుతున్నారా? మనలాగా పుట్టి ఎదిగి అలా తయారవుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అనుకుంటూ ఉంటే అది ఆటోమేటిక్గా మారుతుంది. అందుకే ధర్మ మార్గంలో నడిస్తే అది మనల్ని రక్షిస్తుంది అన్నది ఇదే. కాబట్టి అందరూ ముందు సామాన్యంగా మన గురించి మనం ఆలోచించుకుందాం, మనను మనం మార్చుకుందాం, మన ఇంటిని మార్చుదాం.
మన పిల్లలను సరైన గైడెన్స్ ఇస్తూ పెంచుదాం. ఆటోమేటిక్గా అందరం ఆనందంగా ఉంటాం. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.